ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఆగస్టు 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18 జరుగుతాయి. ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ ఉండదు ఈసారి కూడా. ఎవరైనా వ్యక్తిగత జాతక పరిశీలన కోసం సంప్రదించదలుచుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేయవచ్చు. ఫోన్ ద్వారా లేదా వ్యక్తిగతంగా మీరు వచ్చినా కానీ జాతకం చూడవచ్చు. పుట్టిన డే టు డేమో ఆధారంగా పర్సనల్ హారోస్కోప్ చూసుకోవచ్చు. అలాగే టారో ట్రేడింగ్ కూడా సంప్రదించవచ్చు మీరు నన్ను. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. నైట్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజిక గౌరవాలు ఇవన్నీ కూడా పొందుతారు. జీవితంలో స్థిరమైన వృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల లాభాలు, గౌరవాలు, మర్యాదలు, పదవులు పొందే ప్రయత్నాలు, వాటిలో సక్సెస్. ఒంటరిగా ఎదుర్కొని సమస్యను సాధించుకునే ప్రయత్నం, సమస్యను తీర్చుకునే ప్రయత్నం, దాంట్లో విజయం. మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఎక్కువగా ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మంచి వృద్ధి కనబడుతోంది. కుటుంబంలో వృద్ధి, గౌరవ మర్యాదలు ఇవన్నీ పొందుతారు. ఆర్థిక వృద్ధి కనబడుతుంది. ఆర్థికంగా బలపడతారు, స్థిరపడతారు. స్థిరాస్తులు కొనే ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన కాలం ఇది. ఈ 15 రోజులు ఈ రకంగా మొత్తం మీద యోగప్రదంగా ఉండేది 15 రోజులు కూడా. మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు, వచ్చినప్పుడు కూడా ఓవరాల్గా చాలా బాగుంటుందని చెప్పాలి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ డెత్ కార్డు తీసుకోవాలి. 6 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ చారియట్, ఫ్యూచర్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీ గతంలో ఆగిన పనులు ఏవైతే ఉంటాయో వాటి సడన్ మూమెంట్, రాదు అనుకుంది పొందడం, అవ్వదు అనుకుంది అవ్వడము, సక్సెస్ రేటు కొంతవరకు బాగున్న పరిస్థితి. మనకి ఎక్సిలరేషన్ అంటాం. మన బండి ఫస్ట్ గేర్ వేసి మూమెంట్ తీసుకోవాలి, వెహికల్ కార్ కానీ బైక్ కానీ నడుపుతున్నప్పుడు. అలాగా ఆ వచ్చిన మూమెంట్ని ఎలా తీసుకెళ్ళాలి అర్థంగా నయోమయానికి గురవుతూ ఉంటారు. మంచో చెడో ఏదో పని చేయాలి, పని చేసి లాభం నష్టం ఏదో ఒకటి రావాలి. యాక్టివిటీ ఏదో ఒకటి లేకపోతే కుదరదు కదా. ఈ రైతు వ్యవసాయం చేస్తున్నాడు, పంట పండుతుంది, వర్షాలు పడి పంటలు పండుతాయని ఆశతో చేస్తాడు ఆయన రైతు, నష్టం వస్తుంది. ఈయన నష్టం వచ్చినా కానీ ఈయన పని 10 మంది పని వాళ్ళు బతుకుతారు. కరెంటు బిల్లు గవర్నమెంట్కి కడతాడు, ఎరువులు కొంటాడు బయట, మిల్లు ధాన్యం రైస్ మిల్లు ధాన్యం అమ్ముతాడు, నష్టం ఈయనకు వస్తుంది. కానీ పని జరిగింది అక్కడ, సొసైటీ వ్యవస్థ నడుస్తుంది. ఇలాగ ఆలోచించాలి. ఈ సందర్భంలో లాభం కానీ నష్టం కానీ ఏది వచ్చినా కానీ పని చేయాలి, ఏదో పని చేయాలి అని ఆలోచించి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. 4వ వారంలో సక్సెస్ అవుతుంది. 3వ వారం స్తబ్దంగానే ఉంటుంది. 3వ వారం సేఫ్ మోడ్, డిఫెన్సివ్ మోడ్లో ఉంటారు. నష్టపోవద్దు, మనకి లాస్ రాకూడదు, మాట పడకూడదు, ఇలా నడిచిపోతుంది. 4వ వారంలో ముందుకెళ్తారు. ఫ్యూచర్ కార్డులు ఏస్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది. సమస్యలు తీరుతాయి, అన్ని రకాల లాభాలు కలుగుతాయి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా కింగ్ ఆఫ్ సోర్ట్స్, సామాజికంగా జస్టిస్. కుటుంబపరంగా గౌరవాలు పొందుతారు, సామాన్యంగా ఉంటుంది. మీరు అనవసరంగా మీరు ఎవరితో మాట్లాడరు, కామ్గానే ఉంటారు. కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి, వచ్చిన అవకాశాలు తీసుకోవాలి, ఏది వదులుకోవద్దు. సామాజికంగా మీరు టచ్ మీ నాట్ లాగా ఉండాలి, కత్తి బద్ద క్లియర్గా ఉండాలి. అనవసరం పనులు ఏమి చేయొద్దు, అనవసరంగా మాట్లాడద్దు. వేరే వాళ్ళు అనవసరంగా మాట్లాడితే మీరు ఊరుకోవద్దు. నువ్వు ఇలా అన్నావు, నాకు నచ్చలేదు, ఇలా అనొద్దు ప్లీజ్. ఎవరన్నా సంతకం పెట్టమని అడిగారు, షూరిటీ సంతకం, నేను పెట్టను, నాకు ఇష్టం ఉండదు, మొహమాట పడద్దు. మనసులో ఉద్దేశాన్ని ఖరాఖండిగా చెప్పండి. ఎదురువాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి, మీరు తప్పు మాట్లాడరు. ఈ సమయంలో ఉన్నదొండగానే మాట్లాడతారు. చిన్న ఇబ్బంది పడినా తట్టుకుంటారు, భయం ఏం పడక్కర్లేదు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? హీరో ఫ్యాంట్ చాలా బాగుంటుంది. మంచి ప్రాజెక్టులోకి వెళ్ళడం కానీ, గౌరవ మర్యాదలు పొందడం కానీ, ఏదైనా మంచి అవార్డ్స్ రావడం ఇలాంటివన్నీ కూడా మీ కష్టానికి తగిన గుర్తింపు, మీ తెలివికి తగిన గుర్తింపు వస్తాయి. మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 8 ఆఫ్ పెంటికల్స్,
ప్రయత్నం చేయండి, సక్సెస్ రేట్ కొంత తక్కువగా కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? స్ట్రెంగ్త్ 3వ వారంతో కొంత సహనంతో ఉండాలి. 4వ వారం బాగుంటుంది. పరిస్థితులకు వ్యతిరేకతలు ఉంటాయి, బలవంతంగా కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చెప్పాను కదా, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూ ఉండాలని చెప్పని చారియట్ కార్డుకి. అలాగా ఏదో ఒకటి వ్యాపారం లాభమో నష్టమో ఏదో ఒకటి చేయాలి, చేస్తేనే మనకి మూమెంట్ వస్తుంది, లేదా రాదు. మీకు ఈ 3వ వారం వాతావరణం 4వ వారంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్, మీకు ఏదో డబ్బు రావాల్సిన పెండింగ్ ఏదో ఉంది, వస్తుంది, అనుకూల వాతావరణం ఉంటుంది. మీకు 20వ తారీఖు తర్వాత ఏదైనా రావాల్సిన అమౌంట్స్ మీకు ఏమైనా వచ్చే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్, ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు, బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? కింగ్ ఆఫ్ కప్స్, ఎవరిని పట్టించుకోవద్దు, మీకోసం మీరు బతకండి, మీ పని మీరు చేసుకోండి, మీకు కావాల్సినట్టుగా మీరు ఉండండి, మీరు ఏం చేయాలనుకుంటే మీరు చేయండి. దాని మూలంగా మీకు ఎలాంటి రిగ్రెట్లు ఉండదు. నష్టపోయినా కానీ, అనుకుంది అవ్వకపోయినా కానీ, నేను చేయలేదు అవ్వలేదు, నేను చేశాను అయ్యింది, ఇలాగ ఉంటుంది. తృప్తి, ఆత్మతృప్తి ముఖ్యం. మీకోసం మీరు జీవించే ప్రయత్నం చేయండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ కప్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? జడ్జిమెంట్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్, మగవారికి సంబంధించి గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. స్వార్థపరులు మీ చుట్టూ ఉంటారు, వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని వాడుకొని పక్కన పెట్టేవాళ్ళు ఉంటారు. ఎవరైనా మీతో అతి చనువుగా మెలుగుతున్నా, చనువు తీసుకునే ప్రయత్నం చేసినా, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు గమనించుకోండి. అన్నీ కూడా అతి చనువు అందరికీ ఇవ్వద్దు, కండిషనల్ సపోర్ట్ తీసుకోవద్దు. నీ చేస్తాను. కొంతమంది 1 వీక్లో చేయాలి, అప్పు తీసుకుంటారు, అప్పిస్తారు, 1 వీక్లో ఇస్తే ఇంట్రెస్ట్ లేదు, 1 వీక్ దాటితే 10% ఇంట్రెస్ట్ అంటాడు, 2 వీక్స్ దాటితే 50% ఇంట్రెస్ట్ అంటాడు. అది దానికి అంత ఉండదు. ఓ ₹1,00,000 తీసి నెల పోయాక 2 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. అలాగ ఉంటుంది. అలాంటి వాటిలో ఈ కాల్ మనీ వాటిలో ట్రాప్లో పడద్దు, పర్సనల్ ట్రాప్స్లో పడద్దు, జాగ్రత్తగా చూసుకోండి. ఆడవారికి సంబంధించి పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని సఫలం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మంచి వృద్ధి కలుగుతుంది, బాగుంటుంది. 20వ తారీఖు తర్వాత శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, చిన్న చిన్న చికాకులు ఉంటాయి, తట్టుకోవాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించి ఆ ఇబ్బందులు ఉంటాయి, తట్టుకోవాలి. సంతానపరంగా చాలా బాగుంటుంది, సంతానం శుభాలు కలుగుతాయి, కార్యసిద్ధి ఉంటుంది, పట్టింది బంగారంలాగా ఉంటుంది, అన్ని రకాలుగా సంతానానికి బాగుంటుంది. విద్యార్థులు పిల్లలు మోసపోకుండా చూసుకోండి. ఈ ఫేక్ కన్సల్టెన్సీలు ఉంటాయి కొన్ని, మీకు ₹1,00,000 10 లక్షలు కడితే మీకు 10 నెలలకు ₹1,00,000 జీతం ఇస్తామంటాడు, లేదా ఒక 6 నెలలు జీతం ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత రిక్రూట్మెంట్ అంటాడు, 6 నెలలు పోయాక నీకు క్వాలిఫై అవ్వలేదంటాడు, డబ్బులు పోతాయి. మీ ఇద్దరు తీసుకుని 10 లక్షలే, నెలకు ₹1,00,000 స్టైఫండ్ మీకు ఇచ్చి 4 లక్షలు వాడు తీసుకుంటాడు. ఇలాంటి వాటిలో మోసపోకుండా చూసుకోండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? 3-4 పాదాలు. 5 ఆఫ్ పెంటికల్స్, ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ వ్యాండ్స్, పునరుస్ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. 7 ఆఫ్ సోర్డ్స్, మృగశిర వాళ్ళకి బాగుంటుంది, సహాయం దొరుకుతుంది, సక్సెస్ రేట్ బాగుంటుంది. 20వ తారీఖు తర్వాత మంచి వృద్ధి కలుగుతుంది. అడగకుండానే సహాయాలు చేస్తూ ఉంటారు, మీకు ఆర్థిక సహాయాలు ఉంటే బాగుంటుంది. ఆరుద్ర వాళ్ళు పని భారం పెరిగిపోతుంది, చివరి నిమిషంలో పని వస్తూ ఉంటుంది, వర్క్ చేయాల్సి వస్తుంది, చేసినా కానీ సాధిస్తారు. ప్రతిరోజు కూడా పడుకునే ముందర ఈరోజు పనులన్నీ పూర్తయ్యాయి అని ప్రశాంతంగా పడుకునే ప్రయత్నం చేస్తారు. పునరుసు నక్షత్రం వాళ్ళకి మీకు ఏదైనా నష్టపోతున్నారా? మీ నష్టానికి కారణం ఎవరు? ఎందువల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారు? దొంగ దొరుకుతాడు, దొరుకుతుంటే పట్టుకోండి. అలాగే కష్టాలకు కారణం తెలుస్తుంది, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. చాలామందికి ఎంత వర్క్ చేసినా గుర్తింపు రాదు. నన్ను ఎవరు గుర్తించట్లేదు అంటే ఎందుకు రావట్లేదు గుర్తింపు? ఒక కారణం ఉంటుంది. ఓ 10 ఏళ్ళు గొడ్లో ఒక కంపెనీలో పనిచేసాక శాలరీ హైక్, ప్రమోషన్లు ఏమి ఇవ్వకుండా నామినల్గా ఇచ్చారంటే ఒక కీ ఫ్యాక్టర్ ఉంటుంది, దాన్ని గుర్తించాలి. ఎందుకు మీకు గుర్తింపు రావట్లేదు? ఎవరు చేయమని మీరు చేస్తారు, కానీ మీకు గుర్తింపు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఒక కారణం ఉంటుంది, అది మీరు దాన్ని పట్టుకోవాలి. ఈ సమయంలో అలాంటివన్నీ మీరు చేయగలుగుతారు, బాగుంటుంది. పరిహారం ఏం చేసుకోవాలి? మృగశిర వాళ్ళు ఏం చేయాలి? 9 ఆఫ్ వ్యాండ్స్, నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకోవడం బాగుంటుంది. ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ కప్, మీ ఇంటికి కార్తవీర్యానికి బంధనం చేయించుకోండి. పునరుసు వాళ్ళు ఏం చేయాలి?
నైట్ ఆఫ్ వ్యాండ్స్ వీరభద్రుని ఆరాధన చేయండి బాగుంటుంది, వీరభద్ర హోమం చేసుకోండి బాగుంటుంది. ఈ పరిహారాలు 18 జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉన్నది గమనించండి. శుభం భూయాత్.